తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం గురువు గారు. శ్రీమాత్రేనమండి. గుప్త నిధులు చాలా మీరు మనం ఎన్నో చేస్తున్నాం. గుప్త నిధులు, లంకె బిందెలు ఖచ్చితంగా ఉన్నాయని ప్రామాణికాలు కూడా ఉన్నాయి. సో కొంతమందికి దొరికిన వాళ్ళు ఉన్నారు, బాగుపడ్డ వాళ్ళు ఉన్నారు. కానీ దొరికిన వాళ్ళు కొంతమంది బాధపడ్డ వాళ్ళు కూడా ఉన్నటువంటి పరిస్థితి. ఈ గుప్త నిధి యొక్క రహస్యం ఏంటి? చాలామందికి ఉన్నాయని సంకేతాలు ఉన్నప్పటికీ కూడా తీయాలంటే భయపడతారు. దాని తర్వాత దాన్ని ముట్టుకోవాలన్నా భయపడతారు. ఈ కారణం చేత చాలామంది వాటి జోలికి కూడా వెళ్ళరు. ఇంతకీ గుప్త నిధులు కొంతమందికి యాదృచ్ఛికంగా దొరుకుతూ ఉంటాయి. అప్పుడు తీసుకోవాలా, డైరెక్ట్గా ఏమైనా పూజలు చేసి మరీ తీసుకోవాలంటారు? ఏం చెప్తారు మీరు? ముఖ్యంగా గుప్త నిధులు అనేటటువంటివి దొరకడం అసాధ్యం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కూటికో నోటికో అంటే కూటికో కోటికో ఎవరికో అదృష్టం ఉంటే తప్ప అవి దొరకవు. ఒకవేళ దొరికినా అవి ముట్టుకోవాలన్నా వాటిని అనుభవించాలన్నా యోగం అనేటటువంటి తప్పకుండా ఆయా వ్యక్తులకు తప్పకుండా ఉండాలి. మూడో విషయం ఏంటంటే గుప్త నిధులు అనేటటువంటివి చాలా రహస్యంగా ఉన్నటువంటివి. అలాగే వంశపారంపర్యంగా ఆయా వంశంలో ఉన్నటువంటి వారికి చెందుతాయా లేదా ఇతరులకు చెందుతాయా అనేటటువంటి ముందుగానే పెట్టేటటువంటి వాళ్ళు నిర్ణయం తీసుకుని ఆ గుప్త నిధులను దాచిపెడుతూ ఉంటారు. గుప్త నిధులు అంటే ఏంటి? రహస్యంగా దాచిపెట్టినటువంటి నిధులు అని అర్థం. ఈ మధ్యకాలంలో దీని మీద కూడా చాలా సినిమాలు వచ్చాయి. అంటే సినిమాలు మీన్స్ దీని వెనక ఉన్నటువంటి చరిత్ర ఏంటి, దీని వెనక ఉన్నటువంటి ఆధారం ఏంటి, గుప్త నిధుల వెనక ఉన్నటువంటి రహస్యం ఏంటి. ఈ మధ్యకాలంలో మీరు చూస్తే నాగబంధం అనే సినిమా వచ్చింది. అందులో గుప్త నిధుల గురించి, అలాగే దాని వెనక ఉన్నటువంటిది ఏంటి అంటే కనుక అనంత పద్మనాభ స్వామి యొక్క విధానం గురించి కూడా ఆ సినిమాలో తెలియజేయడం జరిగింది. అంటే అనంత పద్మనాభ స్వామి వారికి ఎన్ని రకాలైనటువంటి సంపదను సమర్పించారో మనకు ఆ సినిమాలో చూపిస్తారు. అంటే సినిమాలో చూపించేది ఏదైతే ఉందో అది మన చరిత్ర ఆధారంగానే మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి గుప్త నిధులు అనేటటువంటివి దొరికాయి అని అంటే దాన్ని అనుభవించే యోగం కూడా ఉండాలి. ఒకటి అనుభవించే యోగం ఉంది అని అనుకుంటే నీకు తప్పకుండా దొరుకుతుంది. ఒకవేళ నువ్వు దాని వెంట పడుతూ నువ్వు సహకరించావు, అవి లేదా నీకు దొరికాయంటే అది తప్పకుండా నీ వంశాన్ని నిర్వీర్యం చేసేస్తూ ఉంటుంది. దాని మీద ఇప్పుడు గుప్త నిధుల మీద దుష్ట శక్తులు అనేటటువంటి తప్పకుండా ఉంటాయి. నిధులు దాచిపెట్టినప్పుడు ఒక విలువైనటువంటి వస్తువు, మనం ఏదైనా విలువైనటువంటి వస్తువు దాచినప్పుడు దానికి ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటామో మనకు తెలుసు. అలాగే గతంలో గుప్త నిధులు దాచిపెట్టేవారు కూడా ఊరికే దాచిపెట్టలేదు, దాని మీద శక్తి ప్రభావాన్ని పెట్టే దాచిపెడతారు. అలా నువ్వు దాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేసిన ప్రతిసారి లేదా తీసుకోవాలి అని అనుకున్న నువ్వు ఎప్పుడైతే తీసుకోవాలి, దాన్ని ముట్టుకోవాలి, మనం తీసుకెళ్ళాలి అని అనుకుంటావో దానిలో ఉన్నటువంటి శక్తి నిన్ను ఆవహించేస్తుంది. ప్రత్యక్షంగా కంటికి కనిపించదు. శక్తి అనేది ఎప్పుడు కంటికి కనిపించదు. కానీ అది ముట్టుకున్నప్పుడు కానీ, అది నువ్వు ఇంటికి తీసుకెళ్తున్నప్పుడు కానీ, లేదా అది నువ్వు ఎక్కడైనా దాచిపెట్టినప్పుడు కానీ నీ యొక్క జీవితంలో ఎన్నో రకాలైనటువంటి నాశనాలు కనిపిస్తాయి, మరణాలు కనిపిస్తాయి, ఆరోగ్య భంగం కనిపిస్తుంది, అనుకోకుండా యాక్సిడెంట్లు కనిపిస్తాయి, నీ ఇంట్లో పిచ్చివాళ్ళు అయిపోతూ ఉంటారు, లేదా నీ కుటుంబంలో అసలు సంబంధం లేకుండా ఏదో ఒక వ్యాధితో పీడించబడుతూ ఉంటారు. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, అనేక రకాలైనటువంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారు. గుప్త నిధులు లేవు అని కాదు, ఉన్నాయి. కానీ అది నూటికో కోటికో ఎవరికో ఒకరికి దొరుకుతూ ఉంటాయి. అలా దొరికినప్పుడు అది గవర్నమెంట్కే చెందుతుంది. రెండవది దాన్ని ఉపయోగించుకోవాలి, దాన్ని వాడుకోవాలి అని ఆశపడేటటువంటి వారు ఎవరైతే ఉన్నారో అలాంటి వారికి మాత్రము కొన్ని ఇబ్బందులు అయితే తప్పకుండా కలుగుతాయండి. అంటే ఇప్పుడు ఖచ్చితంగా దొరికిన వెంటనే శాంతి పూజలు అనేటివి నిర్వహించాలంటారా? శాంతి పూజ, దీనికి గుప్త నిధులకు శాంతి పూజలు కాదు, దాని మీద ఉన్నటువంటి శక్తి ప్రభావాన్ని తీసేయాలి. అలా ఇప్పుడు బంగారం కానీ డబ్బు కానీ ఎవరికైనా చూస్తే వెంటనే వ్యామోహం కలుగుతుంది. కానీ అది ఎంతవరకు ఆ ధనము ఆ డబ్బు నీ దగ్గర ఉన్నంత వరకే. తదుపరి నీ పిల్లలు కావచ్చు, నీ వంశం కావచ్చు, ఎప్పటికైనా దాని యొక్క ఎలాగైతే ఇప్పుడు నువ్వు అది దొరికినంత కాలం నువ్వు హ్యాపీగా దర్జాగా ఉన్నావో తర్వాతి తరం వాళ్ళు అదే నరకయాతన అనుభవిస్తారు. అది మాత్రం గుర్తుపెట్టుకోవాలి. అది దొరికిన తర్వాత శాంతి పూజలు కాదు, దాని మీద ఉన్నటువంటి శక్తి ప్రభావాన్ని తీసేసి ఆ తర్వాత అంటే ఒకవేళ దొరికినా దాన్ని 3 భాగాలు చేసుకోవాలి. ఒకటి దైవికపరమైనటువంటి కార్యక్రమాలకు దాంట్లో 25% వినియోగించాలి, 25% నువ్వు బ్రతకడానికి వినియోగించుకోవాలి, 25% గురువులకు లేదా కొన్ని మంచి పనులకు నువ్వు వాడుతూ ఉండాలి. ఇలా నువ్వు వాడితే దాని యొక్క కర్మ ఫలితాన్ని నువ్వు తగ్గించుకోవచ్చు. అంతే తప్ప నేను దొరికింది కదా పూర్తిగా నేను వాడుకోవాలి, వినియోగించుకోవాలంటే నీ నాశనము తప్పకుండా జరుగుతుంది.
సార్ ఇప్పుడు అవి దొరికిన వెంటనే మీరు దాని మీద ఉన్న శక్తులు తీసేస్తే వాడుకోవచ్చు అని చెప్తున్నారు. సో తీసిన తర్వాత మరి కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తారు, కొంతమంది కనిపించిన వెంటనే వాటిని తీసి పక్కన పెట్టాలని ఏదేదో చేస్తూ ఉంటారు. అంటే మళ్ళీ కొంతమంది- ఎవరైనా చూస్తారేమో, మళ్ళీ ఇబ్బంది కలుగుతుంది. అవును. అయినప్పటికీ కూడా దాన్ని దాచినప్పటికీ కూడా మళ్ళీ అవి ఇనుప కడ్డీలుగా మారిపోతాయి కొన్ని సందర్భాలు. వాస్తవమే. సో ఇది ఎలా అంటారు మరి? అంటే ఇది కొంతమంది ఏం చేస్తారు అని అంటే కనుక అది స్వార్థపూరితమైనటువంటి చింతన ద్వారా ఓకే. వాడికి లభించకూడదు. కొంత లిఫ్టింగ్ షిఫ్టింగ్ అనేది చేస్తూ ఉంటారు. అంటే ఒకవేళ వీడికి దక్కకూడదు, ఒకవేళ ఇది ముడితే పూర్తిగా ఇనుప కడ్డీల్లా కానీ, లేదా ఇనుప ముక్కల్లా మారిపోవడం కానీ, లేదా బొగ్గులా మారిపోవడం, లేదా పూర్తి మట్టిగా మారిపోవడం, ఇలా అనేక రకాలుగా మార్చేస్తూ ఉంటారు. బికాజ్ మంత్రశక్తి వల్ల ఏమవుతుందంటే పూర్వకాలంలో ఉన్నటువంటి బంగారానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ఎప్పుడైతే మనం సంక్రమించాలి అని అనుకుంటామో అది యజమానికి సంక్రమించకుండా ఇది అంతా మనకే సంక్రమించాలి అనేటటువంటి ఒక దాంతో కొన్ని రకాలైనటువంటి మంత్ర ప్రయోగాల ద్వారా అది బంగారాన్ని కాస్త ఇనుప కడ్డీలుగా మార్చేస్తారు. తర్వాత ఏం చేస్తారు, అయ్యో ఇవి ఇనుప కడ్డీలుగా మారిపోయి, లేదా ఇనుప కడ్డీలు మేము ఏం చేసుకోవాలని చెప్పేసి అనుకుంటారు. అవి ఏం చేస్తారంటే మళ్ళీ మాకు వద్దు స్వామి, మీరు తీసుకెళ్తారా పడేసుకుంటారా మీ ఇష్టం అని చెప్పేసి తీసుకువెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ దానికి మంత్రశక్తితో బంగారపు మళ్ళీ మార్చేలా దాన్ని చాలామంది చేస్తూ ఉంటారు. దీంట్లో అనేక రకాలుగా ఉంటుందండి. అది పూర్వ పద్ధతిని అనుసరించి ఆ మంత్రశక్తికి ఉన్నటువంటి తాంత్రికమైనటువంటి శక్తి ద్వారా దాన్ని మార్చేటటువంటి విధానాలు చాలా రకాలుగా ఉంటుంటాయి. అందుకే ఇనుప కడ్డీలా మారిపోతున్నాయి, లేదా అవి తీసి మేము పక్కన పెట్టాము, తీసినప్పటి నుంచి మాకు బాగుండట్లేదు. కొంతమంది కొన్ని స్థలాల్లో కొన్ని విగ్రహాలు దొరికాయి, భగవంతుని యొక్క విగ్రహాలు, సీతారాముల యొక్క విగ్రహాలు, అవి ఇంత ఉన్నాయి. అవి బంగారపుతో ఉన్నటువంటి విగ్రహాలు. అవి దొరికిన తర్వాత అంటే ఒక పొలంలో దొరికిన తర్వాత వాటిని ఏం చేశారు అని అంటే కరిగిద్దామని చెప్పేసి వెళ్ళారు విగ్రహాలను. కరిగించేద్దామని చెప్పి వెళ్ళిన తర్వాత సర్లే మనకేముంది, బంగారం వస్తే డబ్బులు వస్తాయని చెప్పేసి ఒక కోట్లు వచ్చేస్తాయని చెప్పేసి ఏదో అనుకున్నారు. ఇటు కరిగించిన వాడు చనిపోయాడు, తీసుకుని వెళ్ళేవాడు చనిపోయాడు. ఓకే. ఇద్దరూ చనిపోయారు. దానివల్ల ఆ బంగారం ఏమైపోయింది, పూర్తిగా ఇనుముగా మారిపోయి, పూర్తిగా అది ఒక ముద్ద ఇనుప కడ్డీలాగా మారిపోయి అది ఎవరికి ఉపయోగపడకుండా అయిపోయింది. అంటే ఇక్కడ ఏమవుతుంది అంటే గుప్త నిధులు అనేటటువంటివి దొరకడం గొప్పతనం కాదు, దాన్ని అనుభవించే యోగం కూడా ఉండాలి. ఒకవేళ అనుభవిద్దాము అని నువ్వు ఎప్పుడైతే అనుకుంటావో, లేదా దాని మీద ఉన్నటువంటి దుష్టశక్తి ప్రభావమైన తీసేటటువంటి క్యాపబిలిటీ ఉండాలి. అలా తీస్తే తప్పకుండా దాన్ని ఎవరైనా అనుభవించవచ్చు. సో మొత్తానికి దీని వెనుక ఇంత రహస్యం దాగి ఉంది. ఇంకా చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. కాకపోతే కొన్ని మనం మీడియా ముఖంగా చెప్పకూడనటువంటి అంశాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్ పాయింట్స్ అయితే చెప్పాను. కాకపోతే గుప్త నిధులు అంటే అది చాలా లోతు సబ్జెక్ట్. అది అంత ఈజీగా దాని శక్తి యొక్క ప్రభావం చెప్పడం అంత ఈజీ కాదు. దానికి అనేక రకాలైన రహస్యాలు దాగి ఉన్నటువంటి అంశాలు. అంతేందుకు ఇప్పుడు గుప్త నిధులు అంటే మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది అనంత పద్మనాభ స్వామి టెంపుల్ నీలమాళిగలు. ఆ తర్వాత మనకు తిరుపతిలో ఉన్నాయని తెలిసింది, అలాగే కాశీలో ఉన్నాయని తెలిసింది, అలాగే శ్రీరంగంలో ఉన్నాయని తెలిసింది. ఇలా నిధులు అనేవి పూర్వకాలంలో రాజులు సంపదలు అన్నీ దాచిపెట్టినటువంటి ప్రదేశాల్లో ఇలా కొన్ని అద్భుతమైనటువంటి క్షేత్రాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి క్షేత్రాల్లో ఈ శ్రీరంగం ఒకటి, తర్వాత అనంత పద్మనాభ స్వామి ఒకటి, అలాగే కాశీ లాంటి ప్రదేశం ఒకటి, అలాగే శ్రీశైలం లాంటి ప్రదేశం ఒకటి, తిరుమల లాంటి ప్రదేశం ఒకటి. ఇలాంటి ప్రదేశాల్లో విచ్చలవిడిగా గుప్త నిధులు ఉన్నాయండి. థ్యాంక్ యూ సార్. అట్లా కాకుండా కొంతమంది పొలాలలో చైన్లలో ఉన్నాయని కూడా చెప్తూ ఉంటారు. సో ఎనీవే గుప్త నిధుల గురించి, వాటి రహస్యాల గురించి చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు.